కలుగును గాక. తిరిగి ఈ దిన నూతన ఉదయ కాలంలో క్రీస్తు మహిమంత స్వరంలో మిమ్మల్ని చూచుటకు, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నట్టుకు ప్రభు నాకు ఇచ్చినటువంటి తరుణాలను బట్టి దేవుని గణపరుస్తూ మీ అందరికీ కూడా మీ కుటుంబాలకు ప్రత్యేక దీవెనలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా. అయితే ప్రియులారా, పాట పాడుకుంటూ తిరిగి దేవుని యొక్క వాగ్దానంలోకి వెళ్ళిపోదాం. వలదయ్యా యేసయ్యా నీవు లేని ఈ జీవితం అంటూ ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం. వలదయ్యా యేసయ్యా నీవు లేని జీవితం, వలదయ్యా యేసయ్యా నీవు లేని జీవితం, వలదు వలదు ఓ దేవా నీవు లేని తనువు, వలదు వలదు ఓ దేవా నీవు లేని తనువు, మోయలేను క్షణమైన ఈ ఒంటరి జీవితం, మోయలేను క్షణమైన ఈ ఒంటరి జీవితం, వలదయ్యా యేసయ్యా నీవు లేని జీవితం. తల్లిదండ్రి బంధుమిత్రులందరూ నన్ను తోసిన, లోకులెల్లరేకమై వెలివేయ చూచిన, తల్లి తండ్రి బంధుమిత్రులందరూ నన్ను తోసిన, లోకులెల్లరేకమై వెలివేయ చూచిన, నా ప్రాణ ప్రియుడవు నీవే నా విభుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే నా విభుడవు, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాయుము యేసయ్యా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాయుము యేసయ్యా, వలదయ్యా యేసయ్యా నీవు లేని జీవితం, వలదు వలదు ఓ దేవా నీవు లేని బ్రతుకు, వలదు వలదు ఓ దేవా నీవు లేని తనువు, మోయలేను క్షణమైన ఈ ఒంటరి జీవితం, మోయలేను క్షణమైన ఈ ఒంటరి జీవితం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానం ఈ దినాన సిద్ధపరచబడింది. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచెను, యెహోవా నన్ను చేరదీయును. నిజమే ప్రియులారా, దేవుడు ఎంత చక్కటి వాగ్దానం ఇస్తున్నాడంటే, ఈ లోకంలో మరి తల్లిదండ్రులు విడిచిన యెహోవా చేరదీసే దేవుడు అంటున్నాడు. అందుకే చేరదీయు దేవుణ్ణి, చేరదీయు తండ్రిని ఇది మనము తెలుసుకోబోతున్నాం ప్రియులారా. నిజంగా మనందరి జీవితాల్లో కూడా మరి కొంతకాలం తల్లిదండ్రులు ఉంటారు, కొంతకాలం తర్వాత కాలగతిలో కలిసిపోతూ ఉంటారు. అయితే నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడైనటువంటి మన పరలోకపు తండ్రి మాత్రం నిత్యము మనకు తోడుగా ఉండి, తల్లి విడిచినా తండ్రి మర్చినా నిన్ను విడువని ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు సదా మనకు తోడై ఉండే దేవుడు ప్రియులారా. అందుకే మనం తండ్రిని ఎలాగంటే ఆయన చేరదీసే దేవుడు కనుక మనం ఈ లోకంలో దేని కొరకు దుఃఖపడవారంగా ఉండక, దేని కొరకు చింతించేవారంగా ఉండక, దేవుని యొక్క కృప కొరకు నిరీక్షిస్తూ ఆయన చేరదీయు తండ్రిని చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనము ఆయా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఏ రీతిగా చేరదీశాడు జ్ఞప్తిలోకి తెచ్చుకుందాం. అబ్రహాము హాగర్ని మనం చూస్తున్నాం ప్రియులారా. మరి దేవుడు అబ్రహాము శారాను భార్యాభర్తలుగా ఉంచినట్లయితే ఐగుప్తురాలైనటువంటి హాగర్ను కూడా మరి తిరిగి ఒక దాసిని తీసుకొచ్చి శారా తన ప్రక్కన భార్యగా ఉంచినట్లు మనం చూస్తాం. వారికి కలిగినటువంటి సంతానం ఇష్మాయిల్ చూస్తాం. అయితే చిన్నవాడైనటువంటి ఇష్మాయిల్ను పంపివేయమని అబ్రహాము ఫోర్స్ చేసినప్పుడు, శారా ఫోర్స్ చేసినప్పుడు మరి అబ్రహాం ఏం చేయగలుగుతాడంటే ఆహారాన్ని నీళ్ళ తిత్తినిచ్చి ఆమెను పంపివేసినట్లు మనం చూస్తాం. హాగర్ ఎక్కడ పంపబడింది అంటే బేర్షెబ అరణ్యంలో మరి పంపబడింది. అక్కడ పిల్లవాళ్ళకి నీళ్ళ తిత్తి తీసుకెళ్ళింది. కానీ మార్గంలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్లు అయిపోయినప్పుడు నిజంగా ఏం చేయగలిగిందంటే ఆ చిన్న బిడ్డైనటువంటి ఇష్మాయిల్ను ఒక పొద దగ్గర విడిచిపెట్టింది. కానీ హాగర్ ఏం చేయగలిగింది? ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆమె అక్కడ వదిలిపెట్టింది. కానీ దేవుడు ఆ చిన్నవాడి యొక్క మొర వినినని చదువుతున్నాం. నీళ్ళ కొరకు కేకలేస్తున్నాడు. తల్లి విడిచిపోయినప్పుడు తల్లి విడిచింది అన్నటువంటి దుఃఖంతో పసిబిడ్డ అన్నటువంటి ఇష్మాయిలు దుఃఖపడుతున్నాడు.
ఉన్నాడు పిల్లరా. నిజంగా ఆ సమయంలో తండ్రి వదిలేశాడు, అబ్రహాం వెళ్ళిపోండి బెయేర్షెబాను అరణ్యంలోకి పంపించేశాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయినటువంటి హాగరు కూడా నీళ్లు కూడా లేవు కదా, నా బిడ్డకు నీళ్లు కూడా తాపించడానికి నీళ్ళ తిత్తిలో ఉన్న తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి కనుక ఇంకా నేనేం చేయాలని చెప్పి తను దుఃఖపడుతూ కూడా తన భర్త మీద మనోవ్యాధంతో అలాగే దేవుని కూడా మరి వ్యసన పడుతూ కావాలా తిరిగి పొద దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు చూస్తాం. కానీ అక్కడ నీళ్ల కొరకు ఈ దుఃఖపడి మరి విలపించి మొరపెట్టినటువంటి ఇష్మాయిల్ మొరను ఎవరు ఆలకించారంటే దేవుడు ఆలకించాడు. ఆయన చేరదీయాలని ఆశపడ్డాడు. ఇష్మాయిల్ కూడా ఒక జనాంగంగా చేయడానికి దేవుడు ఆశపడ్డాడు. అబ్రహాం సంతానం నిజంగా వాగ్దానం పుత్రుడైనటువంటి సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా ఉంచినట్లయితే దాసి యొక్క సంతతి దాసపుత్రుడి యొక్క ఇష్మాయిల్ సంతాన్ని భూమి మీద ఇసుకరేణువుల వలె వర్ధిల్లింప చేసినట్లు కూడా మనం చూస్తాం. దేవుని యొక్క వాగ్దానం కూడా అబ్రహాం పిల్లలు ఇసుకరేణువుల వలె అలాగే భూమి మీద ఉన్నటువంటి మరి ఇసుకరేణువులతో పాటు ఆకాశం ఉన్నటువంటి నక్షత్రాలుగా వర్ధిల్లింప చేస్తానని వాగ్దానం నెరవేర్పులోకి తీసుకురాబడింది పిల్లలు. అయితే ఎందుకోసం ఈ విషయం అని చెప్తున్నానంటే మరి దేవుడు నిజంగా తల్లి విడిచిపెట్టిన హాగరు, అబ్రహాము తండ్రి విడిచిపెట్టిన ఇష్మాయిల్ పక్షాన దేవుడు ఉండగలిగాడు పిల్లరా. అందుకే దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేదాడు కాదు. ఈ రోజుల్లో నేటి దినాల్లో కూడా చాలామంది వివాహం కాకముందు కన్నటువంటి బిడ్డలు కావచ్చు, వివాహం తర్వాత అక్రమ సంబంధాలతో కన్న బిడ్డలు కావచ్చు, చాలాసార్లు కాలువలో వదిలిపెట్టేసే పరిస్థితి, కుప్ప తొట్టుల్లో వదిలేసే పరిస్థితి, పొదల్లో కూడా వదిలేసినటువంటి పరిస్థితి. ఆ పసి బిడ్డలు వారిని వదిలిపెట్టేమన్నప్పటికీ వారిని పెంచడానికి దేవుడు వారి స్వరాన్ని ఎక్కడో వినిపింపచేసి వారిని పెంచుకోవడానికి తీసుకువెళ్ళిన వాళ్ళు ఉన్నారు. జంతువులు బారిన పడకుండా జంతువులు కూడా ఆ బిడ్డలను పెంచినటువంటి స్థితి కూడా చాలాసార్లు చాలా సంఘటనలో కనబడుతుంది. అంటే ప్రభు ఎంతగా చేరదీసే దేవుడు అంటే మనుషులు కన్న బిడ్డల్ని దూరం చేసుకోవాలి అని మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేవుడు చేరదీసే దేవుడు పిల్లరా. దేవుడు ఎవరినడు కూడా ఎవరిని విడిచిపెట్టాలని ఆశపడ్డు కనుక మన జీవితాన్ని కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టిన దేవుడు మనం చేరదీసే దేవుడని మనము గ్రహించవలసిన వారమైన. అంతేకాదు అమ్రాము ఏకబేదులను మనం చూస్తాం. ఎందుకనంటే మోషే వారి యొక్క కుమారుడైనప్పుడు అమ్రాము తండ్రిగా ఏకబేదు మరి తల్లిగా ఉంది. నిర్గమకాండం 2వ అధ్యాయం 2-10 వచనాల్లో మనం చూస్తే ఫరో యొక్క ఆజ్ఞకు భయపడి మరి నిజంగా యొకెబెదు మోషే యొక్క తల్లి జమ్ము పెట్టెలో పెట్టి నీళ్ళల్లో మోషేని వదిలినట్లు మనం చూస్తాం. ఆ చిన్నవాడిని ఏడుపు ఎవరు విన్నారంటే ఫరో కుమార్తె వినబడినట్లు చేసి అతనిపై కనికరం చూపినట్లు చేయబడినట్లు చూస్తాం. ఎందుకనంటే ఆ చిన్నవాడు కూడా జమ్ము పెట్టెలో పడి నీళ్ళలో మరి తేలియాడుతూ వెళ్ళిపోతున్న సమయంలో ఫరో కుమార్తె ఆ స్థలంలోకి వచ్చి మరి స్నానం ఆడడానికి వచ్చింది, లేకపోతే సూర్య నమస్కారానికి వచ్చిందేమో వారి దేవతల యొక్క నమస్కారాలకు. అయితే అట్టి స్థితిలో ఈ పిల్లవాడి యొక్క కేకలు మరి ఆమె ఫరో యొక్క కుమార్తెకు చెవిన పడినట్లుగా దేవుడు మరి కనికరం చూపించినట్లు మనం చూస్తాం. అంటే మన జీవితాలలో కూడా పిల్లరా మన తల్లి అక్కడ విడిచిపెట్టినటువంటి స్థితి, తల్లి ఒడి నుంచి మోషే వేరు చేయబడ్డాడు, అమ్రాము కూడా అక్కడ వేరు చేయబడ్డాడు. కానీ దూరం నుంచి మిరియాం చూస్తూ ఉన్నది, కానీ ఫరో యొక్క కుమార్తెకు కనికరం పుట్టించి మరి మోషే యొక్క మరి దుఃఖం కావచ్చు, మోషే యొక్క ఏడ్పు కావచ్చు, మోషే యొక్క మొర కావచ్చు, కేక కావచ్చు ఎవరికి వినపడిందంటే ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుకి పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి చేర్చబడింది. మా జీవితాల్లో కూడా నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు పసిబిడ్డ ఉన్నప్పుడు కూడా మరి నువ్వు యవ్వన దశలో ఉండొచ్చు, ఏ దశలో ఉన్నప్పటికీ కూడా ప్రభువు నువ్వు దుఃఖపట్టమని చూచే దేవుడు కాదు, నీ కన్నిటి బాష్పందులు తుడిచేటటువంటి దేవుడు, నీ కేకలు విని అనేకులు నీ ఎద్దకు పంపించే దేవుడు, నేను సురక్షితంగా బలపరిచేటటువంటి దేవుడు. అటువంటి దేవుడు మన జీవితాలు చేరదీసే దేవుడు. మోషేని దేవుడు చేరదీశాడు, అలాగే ఇశ్రాయేలు జనాంగానికి ఒక గొప్ప నాయకుడిగా చేసినట్లు మనం చూస్తున్నాం. రీసెంట్గా గంగా నదిలో ఒక చిన్న బిడ్డను మరి వదిలిపెట్టినట్టు చూస్తాం. ఆ బిడ్డను తిరిగి తీసుకొచ్చి మరి శిశు సంక్షేమ కేంద్రంలో ఉంచి పెంచడానికి ఇచ్చినట్లుగా చూస్తాం. ఎందుకంటే పసిబిడ్డను కూడా వదిలేస్తున్న పరిస్థితి నేటి దినాలలో ఇటు స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తల్లి విడిచిన తండ్రి విడిచిన విడివినటువంటి దేవుని యొక్క చేరదీసే తండ్రి ఆయా బిడ్డలను ఆదరించలేదా? అంతేకాదు పిల్లరా ఎల్కా హన్నాను మనం చూస్తాం. 1 సమూయేలు 1వ అధ్యాయము 24-28 వచనం చూస్తే హన్నా పాలు విడిచిన వెంటనే సమూయేలు ఇంకా బాలుడై ఉండగానే ఏలియా యొద్దకు పంపబడాడు. సమూయేలు యెహోవాను చేరదీసి నిజంగా ప్రవక్తగా చేసినట్లు మనం చూస్తాం. ఎందుకంటే సమూయేలు చేరదీసింది ఏలీ భక్తుడు. ఏలీ భక్తుడితో పాటు ఎవరు చేరదీశారంటే
చేశాడంటే ప్రభువే ఆయన పేరు పెట్టి పిలిచి సమూయేలు సమూయేలని చేరదీసి ఆయన ఒక గొప్పగా ప్రవక్తగా చేసినట్లు మనం చూస్తాం. ఎందుకనంటే తల్లి పాలు విడిచిందని హన్నా తీసుకొని ఏలీ భక్తుల దగ్గర విడిచిపెట్టినట్లు చూస్తాం. తల్లి విడిచింది, ఎల్కానా తండ్రి విడిచిపెట్టాడు. కానీ ఎవరు చేరదీశారు సమూయేలుని అంటే బాల్య దినాల్లో నుంచే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు సమూయేలుతో. బాల్య దినాల నుంచే తన యొక్క నడవడికని, తన యొక్క ఆజ్ఞలన్నీ నేర్పిస్తూ వచ్చాడు. దేవుని మహిమ కొరకు పెంచబడ్డానికి మరి చక్కగా సమూయేలు ఎదిగింపు చేయబడినట్లు మనం చూస్తాం. సమూయేలు కూడా ఎలా ఎదిగాడు అంటే పిల్లరా, మరి నిజంగా మరి దేవుని యొక్క వయసులోను, జ్ఞానంలోను, దేవుని కృపలోను, అలాగే మనుషుల దగ్గర నిరంతరం వర్ధిల్లుతూ ఉన్నట్లు యేసు ప్రభు ఏ రీతిగా వర్ధిల్లాడో సమూయేలు కూడా ఆ రీతిగా వర్ధిల్లినట్లు మనం చూస్తాం. కనుక తల్లిదండ్రులు విడిచిన ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లలు. మనం కూడా అక్రమ సంబంధాల వలన బిడ్డలను విడిచిపెడుతున్నామేమో తల్లిదండ్రులుగా, లేకపోతే అవమానం వలన మరి తట్టుకోలేక బిడ్డలను మరి సరైన రీతిలో కనలేకపోవటం, ఒక తల్లి కాదు ఒక తండ్రి కాదు అక్రమంగా కన్న సంతానం విడిచిపెట్టేస్తున్నామేమో, లేకపోతే దేవునికి ప్రతిష్ఠించడానికి విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. దేవునికి ప్రతిష్ఠించడానికి నిజంగా ఒక తల్లినైనా తండ్రి నన్ను విడిచి దేవుని వెంబడించడానికి ఎంతగానో ఇష్టపడినట్లయితే నేటి దినాల్లో అది ఎంతో ఆవశ్యకతలో ఉంది. అటువంటి బిడ్డలుగా మన జీవితాలు ఉంచబడడానికి ప్రభు కృప సదా తోడు ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. ఒక తల్లి విడిచిన తండ్రి విడిచిన మీరు చేరదీసే దేవుడిని సెలవిచ్చి రూఢిగానైనా మాతో సూటిగా దేవ వాక్యాధారంగా మాట్లాడిన మా తండ్రి కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నిజంగా తల్లిదండ్రులు విడిచినటువంటి ఇష్మాయేలు యొక్క మరలు మీరు ఆలకించారు ప్రభా. తల్లిదండ్రులు విడిచినటువంటి మోషేను ప్రభా నీళ్ళ నుంచి బయటకు తీశారు. అటు కానీ కేకలు మరను ఆలకించి దేవ చక్కగా ఒక ఇజ్రాయేల్ జనాంగాలకు నాయకులుగా చేసుకోగలిగిన తండ్రి కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. అయా నీ సేవకులకు ప్రతిష్ఠించినటువంటి దేవ నైనా ఇదిగో తండ్రి సమూయేలు యొక్క తల్లిదండ్రులు విడిచిన దేవ మీ ప్రాకారంలో, మీ సాన్నిధ్యంలో, మీ పరిచర్యలో దేవ బాల్య దినముల్లో నుంచి దేవ మంచి చక్కటి తర్ఫీదునిచ్చి దేవ నయా ఇదిగో తండ్రి మీ పరలోకపు మర్మములు బయటపరుస్తూ దేవ నైనా ఇదిగో తండ్రి బాలుడైన సమూయేలుతో మీరు ముచ్చటిస్తూ మాట్లాడుతూ దేవ మీ యొక్క గొప్ప మహిమ కొరకు ప్రవక్తగా మీరు వాడుకున్న తండ్రి కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. అటు రీతిగా దేవనైనా ఈ లోకంలో ఎందు నిమిత్తం విడిచిపెడుతున్నామేమో ప్రభా నైనా ఇదిగో తండ్రి అనేకులు ప్రభా లోకంలో బిడ్డలు విడిచిపెడుతున్నారు, బిడ్డలు హత్యలు చేస్తున్నారు, బిడ్డల మీదకి దేవ అనేక రీతులుగా దండెత్తుతున్న మానవ శక్తులు నైనా అలాగే దేవ అనుశక్తులు దేవనైనా ఇదిగో శత్రు శక్తులు అన్నిటిని బంధించు మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డని ప్రభా తల్లి విడిచిన తండ్రి విడిచిన నైనా ఇదిగో తండ్రి చేరదీసే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. తల్లి తండ్రి లేని అనాథ బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి దేవ. అలాగే దేవనైనా ఇదిగో తండ్రి సెమీ ఆర్ఫన్స్ కూడా జ్ఞాపకం చేసుకునే తండ్రి కనుక నీకు స్తోత్రాలు. వారికి మీరు తల్లిగా ఉండండి, తండ్రిగా ఉండండి, కావలసిన సమస్తాన్ని సమకూర్చండి. ఆ బిడ్డలు కూడా రానైనటువంటి మీ పరలోక రాజ్యముల వారసత్వంలో పనిముట్లుగా లేవనెత్తబడడానికి మీ మహిమకు ప్రతీకగా ఆశీర్వదించి మా తండ్రి కనుక నీకు స్తుతులు చెల్లిస్తూ ఒక్కొక్క బిడ్డను ప్రభా చేరదీసి బలపరిచి దీవించి మీ రాజ్యంలో బలమైన సాక్షులుగా సాధనాలుగా వాడుకోమని యేసయ్య నామములో ప్రార్థించి సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.